హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి, మనం ఎన్ని చపాతీలు చేసినా మనం చేసిన ప్రతి చపాతీ పొంగుతూ మెత్తగా రావాలి అంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో మీరు కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా సాఫ్ట్ చపాతీ, మెత్తటి చపాతీ అనేది మీకు వస్తుంది. ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఇక్కడ అందులోకి ఒక 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని కాస్తంత సాల్ట్ని, అదేవిధంగా ఒక 2 స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచిగా వాటర్ మరుగుతున్నప్పుడు అందులోకి 1 కప్పు వరకు పిండిని మనం ఒక స్పూన్తో కలుపుతూ, అదేవిధంగా పిండిని యాడ్ చేసుకొని కలుపుతూ ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వాటర్కి 1 కప్పు పిండి మాత్రమే ఇక్కడ కలుపుకుంటున్నాను. మనం ఇక్కడ మొత్తాన్ని ఇలా పిండి మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకొని ఇలా ప్రెస్ చేసినట్టుగా చేస్తూ పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకున్నారంటే స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది. కాబట్టి ఇలా ఒక మూతని కవర్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కకి పెట్టుకొని కాస్త చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూసి ఇంకా కొద్దిగా పిండిని వేస్తూ మనం ఒక చపాతీ ముద్ద వచ్చేంత వరకు కలుపుకోవాలి. నాకు ఇక్కడ మొత్తం ఒక 3.5-4 కప్స్ వరకు పిండి పట్టింది. మొత్తం పిండి నేను ఇక్కడ ఒక 20 చపాతీలు చేయాలి అనుకున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో పిండిని అనేది కలుపుకున్నాను. మీరు తక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే 1/2 కప్ వాటర్ వేసుకొని 1 కప్ పిండి వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు క్వాంటిటీ అనేది. కాబట్టి ఇలా ముద్దలుగా చేసుకొని ముందే పెట్టేసుకొని చపాతీలు ఒత్తేసుకోవడమే. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజ్ చపాతీని చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ప్రతి చపాతీ పొంగుతూ రావాలి అంటే మనం ఇక్కడ ఎక్కడ కూడా చపాతీ అనేది చినిగిపోకుండా, మడతలు పడకుండా ఉండాలి. అప్పుడే మనకి చపాతీ పొంగుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ చపాతీ మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. కానీ మరీ పల్చగా కాకుండా కాస్తంత లావుగానే ఉండే విధంగా చేసుకోండి. పూరీ కంటే కాస్త సన్నగా ఉండాలి చపాతీ అనేది. చేసిన ప్రతి చపాతీ ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకున్నామంటే మనకి కాల్చుకోవడానికి ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇలా చపాతీలు కనుక చేశారంటే పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినొచ్చు. అంత మెత్తగా ఉంటుంది చపాతీ అనేది. మనం టూర్స్కి కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, ఆ జర్నీ చేసేటప్పుడు ఇలాంటి చపాతీలు మనం చేసుకొని వెళ్ళామంటే 2-3 డేస్ అయినా మనకి ఫ్రెష్గా ఉంటాయి చపాతీలు మెత్తగా. కాబట్టి ఈసారి మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక్కసారి ఇది ట్రై చేయండి. ఇలా నేను మొత్తం చపాతీలన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. నేను దోశ ప్యాన్ మీద మాత్రమే చపాతీని కాల్చుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా దోశ ప్యాన్ మీద మనం చపాతీ కాల్చుకున్నామంటే చాలా బాగా కాలుతాయి. మనకి ఎక్కడ చపాతీ అనేది మాడిపోకుండా ఇలా చపాతీ మనం వేసిన తర్వాత మనం ఒక సెకండ్స్లో ఇలా టర్న్ చేస్తూ ఉండాలి. చపాతీ అనేది మంచిగా పొంగుతూ వస్తుంది మనకి. ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి చపాతీ కాల్చేటప్పుడు. మనం మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టామంటే చపాతీ తొందరగా కాలదు, అదేవిధంగా గట్టిగా అవుతుంది చపాతీ అనేది. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చపాతీని మనం కాల్చుకోవాలి. ఇలా మనం వేసిన ప్రతి చపాతీ పొంగుతూ రావాలి అంటే ఇక్కడ మనం కొద్దిసేపటికి టర్న్ చేస్తూ ఉండాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి. ఇలా టర్న్ చేస్తూ మనం చపాతీని కాల్చుకున్నామంటే ఖచ్చితంగా అది పొంగుతూ వస్తుంది. కాబట్టి ఇలా మనం అప్పుడే ఆయిల్ని వేయకుండా చపాతీ పైన కాస్తంత పొంగిన తర్వాత మనం 2 సైడ్స్ కాల్చుకొని చపాతీ పొంగిన తర్వాత మనం ఆయిల్ని పెట్టుకోవచ్చు. ఆయిల్ లేకుండా కూడా మనం చపాతీలని చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఒకే చపాతీకి నేను ఆయిల్ పెట్టి చూపించాను. మిగతావన్నీ ఆయిల్ లేకుండానే నేను ప్రిపేర్ చేసేసాను. డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. చపాతీలు ఆయిల్ లేకుండా హెల్తీగా చేస్తున్నాము కాబట్టి డైట్ చేసేవాళ్ళు కూడా ఈ చపాతీలని తినొచ్చు. ఇలా గనక మనం చపాతీలు చేసి పెట్టుకున్నామంటే 2-3 డేస్ చాలా మెత్తగా ఉంటాయి. మనం ఇలా
చపాతీలని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈజీగా మనం ఈ పిండిని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 డేస్ కూడా పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి పాడవడం అలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు చిన్న చిన్న టిప్స్తో ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా నాకు వచ్చిన విధంగానే మీకు కూడా చపాతీలు అనేవి అన్నీ వస్తాయి. చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో నేను చేసిన చపాతీలు. ఇలా అలానే గాలికి వదిలేయకుండా ఒక హాట్ బాక్స్లో కానీ కాటన్ క్లాత్లో కానీ తీసి పెట్టుకున్నారంటే ఖచ్చితంగా 2-3 డేస్ నిల్వ ఉంటాయి ఈ చపాతీలు అనేవి. కాబట్టి ఒక్కసారి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.